పరమాత్మ తన యొక్క పాంచజన్య శంఖాన్ని విజయ సూచకంగా ఊదాడు. పాంచజన్య శంఖారావం ఎలా ఉన్నదో పోతన గారు ఇక్కడ మళ్ళీ ఒక మంచి పద్యం చెప్తున్నారు. పూరించన్ హరి పంచజన్యము కృపంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్. అంత్యప్రాసలు చూడండి ఎంత అలవోకగా అలా నాట్యం చేసినాయి పోతన గారి కళల్లో. పూరించన్ హరి పంచజన్యము కృపాంభోరాశి సౌజన్యము. సౌజన్య గుణానికి, కృపాంభోరాశి కృపా గుణానికి, దయా గుణానికి సాగరుడు లాంటి వాడైనటువంటి పరమాత్మ పూరించన్ పంచజన్యమున్, తన పాంచజన్యాన్ని ఒక్కసారిగా పూరించాడు. ఆ ధ్వనికి, ఆ శబ్దం ఒక్కసారి రాగానే భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము, భయంకరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ధ్వనితో పంచభూతాలను కూడా భయకంపితులను చేసేటువంటిది ఆ పాంచజన్యం యొక్క శంఖారావం. భూరిధ్వాన చలాచలీకృత, అవన్నీ కూడా ఒక్కసారిగా పంచభూతాలన్నీ కూడా చెలించిపోయినాయి. మహాభూత ప్రచైతన్యమున్ సారోదార సిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్. అమితమైనటువంటి ఆ శంఖధ్వని వినపడేసరికి దేవతలు సహితము కూడా, పర్జన్యాది దేవతలు, ఇంద్రుడు వరుణుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద దేవతాగణ సమూహం అంతా కూడా భయంతో కంపించిపోయినారు వాళ్ళు కూడా. దూరీభూత విపన్న దైన్యమును, విపన్నులు ఆపన్నులు ఆర్తులైనటువంటి వాళ్ళ దైన్యాన్ని మొత్తాన్ని కూడా దూరం చేసేటువంటిది, కడిగి పారేసేటువంటిది, వాళ్ళకి పుణ్య రాశిని సమకూర్చేటువంటిది నిర్ధూత ద్విషత్ సైన్యమున్. పగవారి యొక్క సైన్య సంపదని మొత్తాన్ని కూడా హరించగలిగినటువంటి ఆ పాంచజన్య శంఖారావానికి ఈ విధంగా అందరూ కూడా తలడిల్లిపోయారు. అంటే పరమాత్మ యొక్క విజయోత్సాహం అదనమాట.